హలో గైస్, వెల్కమ్ టు రంగు ఫ్యాక్ట్స్. మహాభారతంలో చాలా మంది వీరులు చావుకు భయపడి వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ధర్మరాజు ద్రోణాచార్యుడికి, అర్జునుడు మరియు భీముడు కర్ణుడికి భయపడిన సందర్భాలు. కానీ మహాభారతంలో ఒక వీరుడు మాత్రం చావుకి భయపడలేదు. కౌరవసేన మొత్తం కలిసి వచ్చినా అతన్ని ఆపలేకపోయారు. చివరికి అతన్ని చంపడానికి కర్ణుడు మరియు ద్రోణాచార్యుడు కలిసి అధర్మ యుద్ధం చేయాల్సి వచ్చింది. అతడే అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు. అతడి పూర్వజన్మ ప్రకారం మహాభారతంలో మళ్లీ పుట్టి మహావిష్ణువు యొక్క లీలలు ప్రత్యక్షంగా తిలకించడానికి దేవతలందరూ ఒక్కొక్క అవతారంలో మనిషిగా మళ్లీ పుడుతున్నారు. అందులో భాగంగా దేవతలందరూ కలిసి చంద్రుడి దగ్గరికి వెళ్లి తన కొడుకు అయిన వర్చస్సును కూడా భూమిపైకి పంపాలని కోరుతారు. కానీ చంద్రుడు పుత్రుడి మీద ప్రేమతో దానికి తిరస్కరిస్తాడు. అయినప్పటికీ దేవతలు మళ్లీ వచ్చి చంద్రుడిని అడగడంతో చంద్రుడు ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు పెడతాడు. కేవలం 16 సంవత్సరాలు మాత్రమే నా కొడుకుని భూమిపై ఉంచుతాను, తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తనని నా దగ్గరికి తెచ్చేసుకుంటాను అని చెప్తాడు. దానికి దేవతలందరూ సరే అని వెళ్లిపోతారు. అలా జన్మించిన వాడే అభిమన్యుడు తన తల్లైన సుభద్ర కడుపులో ఉండగా అర్జునుడు తాను చేసిన వీరోచిత పోరాటాల గురించి, యుద్ధాల గురించి సుభద్రకు చెబుతూ ఉంటాడు. అయితే సుభద్ర మాత్రం వీరోచిత పోరాటాల గురించి నాకు తెలుసు, నేను అన్నీ విన్నాను, కానీ నాకు యుద్ధం గురించి తెలియని ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని అడుగుతుంది. అందుకు అర్జునుడు నీకే కాదు ఎవరికీ తెలియని ఒక యుద్ధ వ్యూహం గురించి చెబుతాను విను అని చెబుతూ పద్మవ్యూహం గురించి చెబుతూ ఉంటాడు. దీనిని కేవలం నేను మరియు నా గురువైన ద్రోణాచార్యుడు మాత్రమే ఛేదించగలము, ఇతరులెవరికీ దీన్ని ఛేదించడం సాధ్యం కాదు అని పద్మవ్యూహం గురించి చెప్పడం మొదలు పెడతాడు. అభిమన్యుడు తన తల్లి కడుపులో ఉంటూనే పద్మవ్యూహం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు తన మాయతో సుభద్రను నిద్రలో జారుకునేలా చేసి అర్జునుడి దగ్గరికి వచ్చి ఆడవాళ్ళకి ఇదంతా ఎందుకు చెప్తున్నావు, ఇది వాళ్ళకి అవసరం లేని విషయం అని అర్జునుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అయితే శ్రీకృష్ణుడు ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటనేది మనం వీడియో చివరిలో తెలుసుకుందాం. అయితే కొంతమంది మాత్రం శ్రీకృష్ణుడిని అభిమన్యుడిని కాపాడగలిగి కూడా కాపాడలేకపోయాడని, శ్రీకృష్ణుడు కావాలనే ఇలా చేశాడని, ఎందుకు అని అంటూ ఉంటారు. దానికి కూడా మన వీడియో చివరిలో ఒక కంక్లూజన్ ఇద్దాం. అయితే పాండవులు వనవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు దగ్గరికి వెళ్తారు. అర్జునుడు విరాటరాజు యొక్క కుమార్తె ఉత్తరకు సంగీత విద్యను నేర్పిస్తూ ఉంటాడు. అజ్ఞాతవాస అనంతరం తన రాజ్యంలో ఉన్నది పాండవులే అని తెలుసుకున్న విరాటరాజు తన కుమార్తె ఉత్తరను అర్జునుడిని వివాహం చేసుకోవాలని కోరుతాడు. కానీ అర్జునుడు దానికి నిరాకరిస్తాడు. తాను ఉత్తరకు గురువునని, గురువంటే దైవంతో సమానమని, తాను ఉత్తరాన్ని వివాహం చేసుకోలేనని చెప్తాడు. కానీ తర్వాత కాలంలో రాబోయే యుద్ధం గురించి తెలిసిన అర్జునుడు విరాటరాజుతో మాత్రం సంబంధం కలుపుకోవాల్సిందే అని తన కుమారుడైన అభిమన్యుడిని ఉత్తరకిచ్చి వివాహం చేస్తాడు. ఇంకా కురుక్షేత్రంలో 10వ రోజు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని అంపశైపై పడేలా చేస్తాడు. దుర్యోధనుడు కర్ణుడిని పిలిచి కర్ణుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా నియమిస్తానని చెప్తాడు. కానీ కర్ణుడు దానికి నిరాకరిస్తాడు. తనకంటే పెద్దవాడైన గురువు ద్రోణాచార్యుడు సర్వసైన్యాధ్యక్ష పదవికి అన్ని రకాలుగా అర్హుడని చెబుతాడు. ద్రోణాచార్యుడినే సర్వసైన్యాధ్యక్షుడిగా చేస్తాడు. సర్వసైన్యాధ్యక్ష పదవి తీసుకున్న ద్రోణుడు ఆనందంతో దుర్యోధనుడిని ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టి తీసుకురమ్మని అడుగుతాడు. దుర్యోధనుడు ఇలా చెప్పడం వెనక చాలా ఎక్కువ అంతర్యమే ఉంది. ఒకవేళ ధర్మరాజుని యుద్ధంలోనే చంపేస్తే అర్జునుడు, భీముడు వీరోచిత పోరాటం ముందు పూర్తి కౌరవ సైన్యం నిలవలేదు, లేదా మిగిలిన పాండవులందరూ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవచ్చు కూడా. ఒకవేళ ఇలా జరిగితే అప్పుడు కృష్ణుడు యుద్ధం చేసి కౌరవులందరినీ చంపేస్తాడు. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు ధర్మరాజును ప్రాణాలతో పట్టి తీసుకొచ్చి మళ్లీ జోదమాడి ఇంకా అడవుల్లోనే ఉండేలా చేయాలని భావిస్తాడు. దుర్యోధనుడు అడిగిన మాటకు ద్రోణాచార్యుడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టి తీసుకొస్తానని చెప్పి మాటిస్తాడు. 11వ రోజు కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు ఆల్మోస్ట్ ధర్మరాజుని బంధించేసే అంత దగ్గర వరకు వచ్చేసాడు. ధర్మరాజు కూడా భయపడుతూ ఉన్నాడు. ఇంతలో అర్జునుడి రథం ధర్మరాజుకి మరియు ద్రోణాచార్యుడికి మధ్యలో వచ్చి ఆగింది. అర్జునుడు చేసిన భీకర యుద్ధం ముందు ద్రోణాచార్యుడు కూడా ఆ రోజు ఆగలేకపోయాడు. ఆ రోజు అయితే ధర్మరాజుని కాపాడుకోగలిగాడు అర్జునుడు. కురుక్షేత్రంలో 12వ రోజు కౌరవులు మళ్లీ అర్జునుడిని ధర్మరాజుకు దూరంగా వెళ్లేలా చేసేలా ప్రయత్నిస్తున్నారు. కానీ అర్జునుడు మాత్రం తన అన్న వెంటూ ఉంటూనే తనని కంటికి రెప్పగా కాపాడుకుంటూ కౌరవ సైన్యాన్ని చీల్చి చెంటాడుతూ ఉంటాడు. ఇది గమనించిన ధర్మరాజు అర్జునుడితో ఇలా అంటాడు, ఇది యుద్ధ నియమం కాదు, నువ్వు కేవలం సోదర భావంతో నన్ను కాపాడడానికి ఇక్కడ నించుంటే నిన్ను నమ్ముకొని యుద్ధం చేస్తున్న మన సైనికులంతా వారి ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. నన్ను కాపాడుకోవడం కన్నా వారిని కాపాడుకోవడమే నీ అసలైన బాధ్యత అని చెప్పి అర్జునుడిని వెళ్ళమంటాడు. కానీ అర్జునుడు అందుకు నిరాకరిస్తూ
ధర్మరాజునే కాపాడుతూ ఉంటాడు. ఆ రోజు యుద్ధం ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రం దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి ఇలా అంటాడు, గురు ఆచార్య, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? 11వ రోజు ధర్మరాజును పట్టుకోగలిగిన మీరు కావాలని ధర్మరాజు మీద ప్రేమతో మీరు ధర్మరాజును వదిలేశారు. అయినా మీరు ఇలా చేయడం నాకేం నచ్చలేదు. మీరు పూర్తి శక్తిని ఉపయోగించి యుద్ధంలో పాల్గొనడం లేదు. మీరు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయారు అని ద్రోణాచార్యుడిని అనరాని మాటలు అంటాడు. దానికి ద్రోణాచార్యుడి కోపంతో రేపటి యుద్ధంలో పాండవుల్లో ఒక వీరుణ్ణి నేను చంపుతాను అని ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి కోపంలో మాటిచ్చేస్తాడు. కురుక్షేత్రంలో 13వ రోజు దుర్యోధనుడు సుశర్మను అర్జునుడిని దూరంగా తీసుకెళ్లమని చెప్తాడు. ఆ సుశర్మ శంశభక్తులు అనే సైన్యానికి అధిపతి. ఈ సైన్యం కేవలం అర్జునుడితో యుద్ధం చేయడానికి మాత్రమే తయారు చేయబడింది. సుశర్మ మరియు శంశభక్తులు అర్జునుడిని చాతగాని వాడని, ఎప్పుడూ అన్నని కాపాడుకుంటూ ఉంటాడని అనరాని మాటలు అంటాడు. కానీ అర్జునుడు మాత్రం అందుకు వారి మాటలేం పట్టించుకోకుండా ఒకవైపు శత్రువులను సంహరిస్తూనే తన అన్నను కాపాడుకుంటూ ఉంటాడు. ఇది గమనించిన ధర్మరాజు అర్జునుడితో ఇలా అంటాడు, అర్జున, ఇది అసలు ఏమాత్రం ధర్మం కాదు. కేవలం నువ్వు నన్ను కాపాడడం కోసమే మన సైన్యం మొత్తాన్ని పణంగా పెడుతున్నావు. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ రోజు సుశర్మ మరియు శంశభక్తులను సంహరించే నా దగ్గరికి రావాలని చెప్తాడు. అర్జునుడు చేసేదేం లేక వారితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. అనుకున్నట్లుగానే వారు అర్జునుడిని ధర్మరాజు నుంచి దూరంగా తీసుకువెళ్తారు. ఇదే అదునుగా భావించిన ద్రోణుడు మరియు కౌరవ సైన్యం ధర్మరాజు మీదకి దాడి చేస్తారు. అప్పుడు పాండవ సైన్యంలో భీముడు మరియు మిగిలిన పాండవులు మొత్తం కలిసి వారిని అక్కడే నిలువరించి ధర్మరాజు మీదకి ఏమాత్రం రానివ్వకుండా ఆపగలుగుతారు. ఆ రోజు భీముడు చేసిన వీరోచిత పోరాటానికి ద్రోణుడు ఆశ్చర్యపోతాడు. అర్జునుడు లేని ఈ సమయాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవాలనుకున్న ద్రోణుడు మిగిలిన కౌరవ వీరులతో కలిసి పద్మవ్యూహాన్ని పన్నుతాడు. పద్మవ్యూహం ఇది ఒక వలయాకారంలో ఉండే వ్యూహం. ఈ వ్యూహంలో 7 కవచాలతో 100 కొద్ది అతిరథులు, మహారథులు ఉంటారు. ఒకరిని చంపితే మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ గుండ్రంగా వలయాకారంలో తిరుగుతూ వెళుతూ ఉంటారు. ఈ వ్యూహాన్ని ఛేదించడం పాండవులో కేవలం 2 మాత్రమే తెలుసు. ఒకటి అర్జునుడైతే మరొకటి శ్రీకృష్ణుడు. వారిద్దరిప్పుడు ఇక్కడ లేరు. ఆ పద్మవ్యూహంతో ద్రోణుడు మరియు కౌరవ సైన్యం పాండవ సైన్యంలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది. చాలా వరకు పాండవ సైన్యం నాశనం అయిపోతూ ఉంటుంది. ఇది గమనించిన ధర్మరాజు, ఈ రోజు అర్జునుడు మన దగ్గరకు రావడం లేట్ అయితే ఈ పద్మవ్యూహం మన సైన్యం మొత్తాన్ని మట్టు పెట్టేస్తుంది. ఈ పద్మవ్యూహం నుంచి మనల్ని కాపాడే నాదుడే లేడా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ముందుకొస్తాడో మహావీరుడు. గర్జించే పులిలా ఎదురుకు దూకి, నేనున్నాను పెద్దనాన్నగారు అంటాడు. అప్పుడు ధర్మరాజు, నీకు ఈ వ్యూహాన్ని ఛేదించడం వచ్చా అభిమన్య అని అంటాడు. దానికి అభిమన్యుడు, నాకు లోపల వరకు వెళ్లడం తెలుసు పెద్దనాన్నగారు. నేను మా అమ్మ గర్భంలో ఉండగా మా తండ్రి గారు చెబుతూ ఉన్నప్పుడు విన్నాను, కానీ బయటికి రావడం నాకు తెలియదు. అది నేను వినలేదు అంటాడు. దానికి ధర్మరాజు, నువ్వు ముందండి వెళ్తూ ఉండు, నీ వెనకే మేము ఉంటాం, నిన్ను కాపాడుతూ ఉంటాం అని అంటాడు. ఆ మాట విన్న వెంటనే ఒక్కసారిగా అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలోకి వెళతాడు. వెళ్ళడమే ఎంతో మంది వీరులను చంపుతూ ఒక గర్జించే పులిలా కౌరవ సైన్యంపై విరుచుకు పడుతూ ఉంటాడు. ఇది చూసిన దుర్యోధనుడు అభిమన్యుడి వీరికి వేలాది కొద్ది బాణాలు విసురుతాడు. ఆ బాణాలను గాల్లోనే తిప్పికొట్టిన అభిమన్యుడు దుర్యోధనుడి మీదకి లక్షల కొద్ది బాణవర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. దుర్యోధనుడు ఆ బాణాలను ఎదుర్కోలేకపోతూ ఉంటాడు. ఇంకో 10 నిమిషాలుంటే దుర్యోధనుడిని అభిమన్యుడే చంపేసి ఉండేవాడు. ఇది మొత్తం గమనిస్తున్న ద్రోణుడికి అభిమన్యుడు ఆ రోజు ఒక మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. చేసేదేం లేక దుర్యోధనుడిని కాపాడుకోవడానికి అశ్వత్థామ, కర్ణ, కృతవర్మ లాంటి గొప్ప వీరుల్ని పంపిస్తాడు. వారు అభిమన్యుడికి మరియు దుర్యోధనుడికి మధ్యలో వెళ్లి అభిమన్యుడితో యుద్ధం చేస్తారు. కర్ణుడు కూడా అభిమన్యుడి మీదకి వేలాది కొద్ది బాణాలు వేస్తాడు. అభిమన్యుడు ఆ బాణాలన్నింటినీ గాలిలోనే నిలువరించేస్తాడు. అంతేకాదు కర్ణుడి రథం మీదే పడిపోయేలా చేస్తాడు కూడా. ఒక్క క్షణం కర్ణుడు ఓడిపోయాడా అనిపిస్తుంది. మళ్ళీ కర్ణుడు లేచి తిరిగి పుంజుకుంటాడు. అయినా సరే అభిమన్యుడి వీరోచిత పోరాటం ముందు కర్ణుడు నిలబడలేకపోతుంటాడు. యుద్ధం గట్టిగా జరుగుతూ ఉంటుంది. విశ్వసేనుడు ముందుకొస్తాడు. విశ్వసేనుడు అభిమన్యుడు భీకర యుద్ధం చేస్తూ ఉంటారు. అభిమన్యుడు విశ్వసేనుని ఓడిస్తాడు. అయితే విశ్వసేనుడి రథసారథి మాత్రం అతన్ని అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లిపోతాడు. ఇంతలో అక్కడికి మరొక సేనాధిపతి అయిన వశిష్ఠ్య అభిమన్యుడిని ఇలా అంటాడు, నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను ముందుకు వెళ్ళనివ్వను అని. ఆ మాట పూర్తవక ముందే అభిమన్యుడు వేసిన బాణం వశిష్ఠ్య తలని మొండాన్ని రెండూ వేరు చేసేస్తుంది. ఇదంతా చూసిన కౌరవ సైన్యం భయపడిపోతుంది. ఇంతలో శల్యుడి కొడుకైన రుక్మరథుడు కౌరవ సైన్యాన్ని ధైర్యం చెబుతూనే అభిమన్యుడిపైకి బాణాలు వేస్తాడు. వాటిలో ఒకటి అభిమన్యుడి ఛాతీకి గుచ్చుకుంటుంది. అంతేకాకుండా అభిమన్యుడిని రథంపై నుంచి కింద పడిపోయేలా కూడా చేస్తాయి. అభిమన్యుడి పని అయిపోయిందని దగ్గరికి వెళ్లిన రుక్మరథుడిని అభిమన్యుడు చంపేస్తాడు. అసలు అభిమన్యుడికి ఏమీ కాదు, తన తండ్రి అయిన అర్జునుడు నేర్పించిన గాంధర్వ విద్యను ఉపయోగించి గాంధర్వ మాయతో
అభిమన్యుడు అలా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ గాంధర్వ మాయ గురించి మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళుతూ ఉంటే దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారుడు కనిపిస్తాడు. లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు భీకరంగా యుద్ధం చేస్తారు. కేవలం లక్ష్మణ కుమారుడు ఒక్కడే అభిమన్యుడిని పద్మవ్యూహంలో ఎక్కువసేపు నిలవరించడమే కాదు, చాలా బాణాలను అభిమన్యుడి మీదకు వేస్తాడు. ఆ బాణాల్లో చాలా అభిమన్యుడికి తగిలి గాయపరుస్తాడు కూడా. ఇక కోపంతో రగిలిపోయిన అభిమన్యుడు నాగాస్త్రాన్ని వారి లక్ష్మణ కుమారుణ్ణి సంహరించేస్తాడు. కొడుకు మరణాన్ని చూసిన దుర్యోధనుడు బాధ మరియు కోపంతో ఆ అభిమన్యుడిని ఎవరైనా చంపేయండి అని గట్టిగా అరుస్తాడు. అంతలో అభిమన్యుడు తన ఎదురుగా వచ్చిన ఎంతో మంది వీరులను చంపుతూ ఇంకా ముందుకు వెళుతూ ఉంటాడు. అభిమన్యుడు వేరే రాజులతో యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో కర్ణుడి వెనక నుంచి అభిమన్యుడి విల్లుని విరక్కొడతాడు. అలాగే కృతవర్మ అభిమన్యుడి గుర్రాల్ని మరియు రథాన్ని తన బాణాలతో నాశనం చేసేస్తాడు. కానీ వెంటనే లేచి తన కత్తి మరియు డాలు తీసుకుని అభిమన్యుడు దుర్యోధనుడి వైపుగా వెళుతూ ఉంటాడు. కానీ కౌరవ సైన్యం మొత్తం కలిసి ఒకేసారిగా అభిమన్యుడిపై బాణాలను వీటలను తీసుకుని దాడి చేస్తూనే ఉంటారు. వారందరినీ తిప్పికొడుతూనే అభిమన్యుడు ముందుకెళ్తూ ఉంటాడు. అంతలో ద్రోణుడు దుర్యోధనుడు తమ బాణాలతో అభిమన్యుడి కవచాన్ని మరియు ఖడ్గాన్ని ముక్కలు చేసేస్తారు. అప్పటికే చావు అంచుల్లో ఉన్న అభిమన్యుడు చేసేదేం లేక విరిగిపోయిన తన రథచక్రాన్ని పట్టుకొని కౌరవ సైన్యం పైకి దూసుకెళ్తూ ఉంటాడు. కానీ దాన్ని కూడా కౌరవ సైన్యం ముక్కలు చేసేస్తుంది. ఇంకా అలసిపోయిన అభిమన్యుడు అక్కడే ఉన్న గదాన్ని తీసుకొని దుశ్శాసనుడి కొడుకైన దుర్మసేనుడి వైపు వెళ్తాడు. దుర్మసేనుడు అభిమన్యుడు భీకరంగా యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇద్దరిని ఒకరు గదాతో కొట్టుకొని నేలపై పడిపోతారు. అభిమన్యుడు అప్పటికే అలసిపోయి ఉండడంతో దుర్మసేనుడు త్వరగా పైకి లేచి అభిమన్యుడిని తన ఖడ్గంతో అభిమన్యుడి తలని మొండాన్ని వేరు చేసేస్తాడు. దాంతో అభిమన్యుడు తుది శ్వాస విడుస్తాడు. ధర్మరాజు పాండవ సైన్యం మొత్తం తోక సంద్రంలో మునిగిపోతుంది. ఇంకా మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లుగా శ్రీకృష్ణుడికి అభిమన్యుడి మరణం గురించి తెలిసినా ఎందుకని ఆపలేదు. దానికి 2 కారణాలున్నాయి. మొదటిది దేవతలు చంద్రుడికి ఇచ్చిన మాట. 16 సంవత్సరాలు మాత్రమే భూమిపైన తన కొడుకు నుంచుతానని చంద్రుడు చెప్పినట్టుగానే ఆ మాటను నెరవేర్చాలి కాబట్టి. ఇంకా 2వ కారణాన్ని మన తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.